Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL and I have 4 years experience in teaching quantitative aptitude. ఈ రోజు ఈ వీడియోలో SSC CGL 2018 మెయిన్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ దట్ టు ఆ ఎగ్జామ్ మనకి 3 షిఫ్ట్స్ లో జరిగింది కదా. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ లో చెప్పుకున్నాం 11th 12th ఇది 13th న జరిగిన ఎగ్జామ్ లో ఆల్జీబ్రాకి సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ అడిగాడో వాటిని మనం ఈ రోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ప్రీవియస్ గా మనం డేట్ వైజ్ చెప్పుకున్నాం, ఇప్పుడు టాపిక్ వైజ్ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి అంటే ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి జియోమెట్రీ, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్ 2D అండ్ 3D అండ్ ప్రోగ్రెషన్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ ఇవన్నీ కూడా ప్యూర్ మ్యాథ్స్ కిందకే వస్తాయి మనకి. ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్, ఏపీపీఎస్సికి సంబంధించి డిఏఓ ఎగ్జామ్, అలానే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్, ఓకే, అలానే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడాను ఈ ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఖచ్చితంగా మీకు ఇంతకు మించి క్వశ్చన్స్ అనేవి రావు. సో మీకు ఈ పీడిఎఫ్స్ అనేవి ఏవేవి మీకు అవైలబుల్ గా ఉంటాయి అంటే ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ తో పాటుగా మీకు ఏపీపీఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళందరికీ కూడా జనరల్ స్టడీస్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎస్, సో జనరల్ స్టడీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి నేను టాపిక్ వైజ్ కంపైలేషన్ అనేది చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద టాపిక్స్, ఈ టాపిక్స్ విధంగా నేను కంపైల్ చేశాను. సో మీరు దీన్ని పర్చేజ్ చేసుకుంటే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ చేసి డైరెక్ట్గా మీరు వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, వేటి మీద తక్కువ ఫోకస్ చేయాలనేది తెలుస్తుంది. సో ఇది కూడా మీకు పర్చేజ్ చేసుకోవచ్చు. అలానే జామెట్రీ అంటే ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్కి వచ్చేసరికి జామెట్రీ అండ్ మెన్సురేషన్ ఈ టాపిక్స్లో మనకి triangles, quadrilaterals and polygons, circles and most important inscribing figures and shaded regions ఈ టాపిక్స్ అన్నిటికీ క్లాస్ నోట్స్ అలానే ప్రాబ్లమ్స్ మీకు ఇండివిజువల్గా కొంతమందికి నోట్స్ ఉంటే చాలు, ప్రాబ్లమ్స్ అనేవి మీరు వేరే వేరే బుక్స్లో ప్రాక్టీస్ చేసుకుందాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ కావాలంటే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, క్లాస్ నోట్స్ కావాలంటే క్లాస్ నోట్స్. సో ప్రతిదానికి అలా డివైడ్ చేయడం జరిగింది. మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను. సో మీకు ఏది కావాలంటే అది పర్చేజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, అలానే 3D మెన్సురేషన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నోమెట్రీ, ప్రోగ్రెషన్స్ అండ్ ఆల్సో కోఆర్డినేట్ జియోమెట్రీ. వీటితో పాటుగా ఎవరైతే ఏపీపీఎస్సి డిఏఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పర్టిక్యులర్గా ఈ 3 టాపిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్ అండ్ సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఈ టాపిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఓకే, ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్తో పాటు సో వాళ్ళకి కావాల్సిన ఈ టాపిక్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి, మీరు పర్చేజ్ చేయొచ్చు. వీటికి కూడా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీటిని మీరు పర్చేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో ఇంక మనం వీడియోలోకి వెళ్దాం. వెరీ సింపుల్ క్వశ్చన్, అబ్జర్వ్ చేయండి చాలా జాగ్రత్తగా. హియర్ ద వాల్యూ ఆఫ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ 4.6 whole to the power of 4, 5.4 whole to the power of 4, 24.84 whole to the power of square whole to the power of 2 by 4.6 whole square, 5.4 whole square plus 24 into 84. Okay, basically 24 into 84 ని ఎట్లా రాయొచ్చు, 4.6 into 5.4 గా రాయొచ్చు. ఓకే, కావాలంటే మల్టిప్లై చేయండి, మీకు అదే వస్తుంది. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్. సో ఎప్పుడైనా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు మీకు కొన్ని ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ తెలియాలి. ఏంటి ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్? మీకు ఆల్రెడీ నేను ఆల్జీబ్రా చెప్పిన ప్లేలిస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది. వెన్ ఎవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ plus y power 4. This is the direct formula I told you with proof in my algebra. నేను ప్రూఫ్తో సహా చెప్పడం జరిగింది, ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి దీని నుంచి నేను ఏం చెప్పగలను మీకు, దీని నుంచి నేను ఇప్పుడు ఈ వాల్యూని ఇటు పంపించేసాను అనుకోండి, ఏమవుతుందో చెప్పండి. ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ వై పవర్ 4 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ వాల్యూ అవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ అవుతుంది, అవునా కదా?
సో ఇదే కాన్సెప్ట్ని మనం ఈ ప్రాబ్లంలో అప్లై చేయాలి. ఎలా చేస్తామో చూడండి. సపోజ్ నేను 4.6ని ఎక్స్ అనుకున్నాను అనుకోండి, ఓకే, 5.4ని వై అనుకుంటే ఇది మనకి ఏ ఫార్మేట్లో ఉంది? ఎక్స్ పవర్ 4 వై పవర్ 4 ప్లస్ ఎక్స్ వై హోల్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై. సో ఫైనల్గా దీని వాల్యూ ఏం చెప్తున్నాను నేను? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై అని చెప్తున్నాను, అవునా? సో ఇప్పుడు మీరు ఏం చేసేయాలి? డైరెక్ట్గా ఈ వాల్యూలో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందమ్మా? 4.6 కదా మనం తీసుకున్నాం హోల్ స్క్వేర్, 5.4 హోల్ స్క్వేర్ మైనస్ 4.6 ఇంటూ 5.4 అంతే. ఈ వాల్యూ కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుందో అదే. సార్ ఇప్పుడు మాకు ఏంటి 4.6 హోల్ స్క్వేరు 5.4 హోల్ స్క్వేరు ఫైండ్ అవుట్ చేయమంటారా? చేయకుండా కూడా చేయొచ్చు. ఇక్కడ వరకు మీకు తెలిసింది కదా కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అయిపోయాక సింప్లిఫై చేసేటప్పుడు మీరు ఏం చేయాలి? మీకు తెలిసిన షార్ట్ ట్రిక్స్ అప్లై చేయాలి. క్యాలిక్యులేషన్లో షార్ట్ ట్రిక్స్. వన్ ఈజ్ యూనిట్ డిజిట్ అండ్ అనదర్ వన్ వాట్ ఈస్ ద అనదర్ వన్? డిజిటల్ సమ్. సో మీరు ఏదైనా అప్లై చేయొచ్చు, ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డిజిటల్ సమ్ అప్లై చేస్తాను, ఓకే. లేకపోతే యూనిట్ డిజిట్ చేయండి. పోనీ ఫస్ట్ యూనిట్ డిజిట్ వచ్చింది అనుకోండి, వెల్ అండ్ గుడ్. లేకపోతే డిజిటల్ సమ్, రెండిట్లోనే చెప్తాను నేను. ఇక్కడ చూడండి 6 ఉంది, 6 స్క్వేర్ అంటే 36 అంటే 6, 4 స్క్వేర్ అంటే 16, 6 ఇంటూ 4 6 4 24 అంటే 4, 6 6 12, 12లో 4 తీస్తే ఇక్కడ మైనస్ కదా, 12లో 4 తీస్తే 8. యూనిట్ డిజిట్ షుడ్ బి 8. ఎక్కడుంది? ఓన్లీ వన్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. డౌట్ ఉందా మీకు? ఇంకా డిజిటల్ సమ్ కూడా చేసేద్దాం, ఏం పర్వాలేదు. డిజిటల్ సమ్ చూడండి. 4 + 6 10, 10 అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, 5 + 4 9, 9 అంటే 0, ఇది క్యాన్సిల్ చేసేయచ్చు. నెక్స్ట్ 4 + 6 1, 1 ఇంటూ 9, 9 అంటే 0, 1 ఇంటూ 0 అంటే 0. సో ఓవరాల్గా మనకి డిజిటల్ సమ్ ఎంత రావాలి? 1 రావాలి. సో చూడండి 5 + 4 9 తీసేయండి, 8 + 2 10, 10 అంటే 1, ఒక ఆప్షన్లో వచ్చింది. ఇక్కడ చూడండి 4 4 8, 8 + 1 9, 2 + 1 3, 3 is digital sum. 5 + 4 9, 2 + 2 4 is the digital sum. 4 + 4 8 + 1 9, 3 is the digital sum. Only one option has the digital sum 1. So first option is correct answer. అర్థమవుతుందా? సో కాబట్టి మీరు డిజిటల్ సమ్ అప్లై చేయొచ్చు, లేదు అంటే యూనిట్ డిజిట్ అయినా అప్లై చేయొచ్చు. అర్థమవుతుందమ్మా అందరికీ? సో ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూసుకోండి. సింప్లిఫికేషన్స్ చేసేటప్పుడు మనం యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ కానీ లేకపోతే ఇంకేం కాన్సెప్ట్ అప్లై చేస్తాం? డిజిటల్ సమ్ కాన్సెప్ట్ కానీ అప్లై చేసుకోవడం వల్ల చాలా తక్కువ టైంలో చేయగలుగుతాం. ఓకేనా? క్లియర్? షల్ ఐ గో టు ద నెక్స్ట్ వన్? చూడండి 19th one. Simplification. The value of 24 into 2, the value of 24 into 2 divided by 12 plus 12 divided by 6 of 2 divided by 15 divided by 8 into 4 of 28 divided by 7 of 5. సో దానికి మనం ఏం చేస్తామా? బాడ్మాస్ రూల్, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ బ్రాకెట్, నెక్స్ట్ ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్. సో ఎక్కడెక్కడనైతే మనకి బ్రాకెట్ ఉందో ఫస్ట్ బ్రాకెట్లో చేసేయాలి. బ్రాకెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బ్రాకెట్లో మళ్ళీ మనం ఏం చేయాలి? ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్. ఓకే, చూడండి ఫస్ట్ డివిజన్, ఇక్కడ ఆఫ్ లేదు కదా, 15/8 ఇంటూ 4. నెక్స్ట్ 28 డివైడ్ బై 7 అంటే 4. కాదు కదా, ఆగండి. ఇక్కడ మనం డివిజన్ కన్నా ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఆఫ్ ఉంది కదా. సో ఆఫ్ చేసుకోవాలి ఫస్ట్, అది చాలా మిస్టేక్ చేస్తారు. ఓకే, 7 ఆఫ్ 5 అంటే 35. సో 28 డివైడ్ బై 35 అంటే 7 4s 7 5s. ఓకే, సో అంటే ఇదంతా 4/5. ఓకే, ఇక్కడ చూడండి 15/8 ఇంటూ 4 అంటే 4 1s 4 2s 15/2. అంటే ఇప్పుడు మొత్తం ఏ రాయొచ్చు నేను? 24 ఇంటూ 2 డివైడెడ్ బై 12 ప్లస్ 12 డివైడెడ్ బై 6 ఆఫ్ 2 డివైడెడ్ బై 15/2, ఓకే, ఆఫ్ 4/5. ఓకేనా?
తర్వాత నేను ఏం చెప్పాను మీకు, బాడ్ మాస్ అప్లై చేసేటప్పుడు ఎక్కడైతే ఫస్ట్ బ్రాకెట్ తర్వాత ఏంటి నెక్స్ట్ ఆఫ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబరు రైట్ సైడ్ ఉన్న నెంబరు బ్రాకెట్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఆఫ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్లో పెట్టుకోవాలి. ఓకే, చూడండి అమ్మా, ఇప్పుడు 24 into 2 divided by 12 plus 12 divided by 6 of 2 ఎంతమ్మా 12, అంతేనా. ఆఫ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్, 6 into 12 డివైడ్ బై 15 by 2 into ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, 2 1s 2 2s 5 1s 5 3s, 3 into 2 ఎంతమ్మా 6. ఓకే, నెక్స్ట్ ఏం చేసుకోవాలి మనం, అగైన్ డివిజన్ ఏముందా ఉందా, డివిజన్ ఆఫ్ అయిపోయింది కాబట్టి డివిజన్, ఎక్కడెక్కడ డివిజన్ చూడండి, 2కి 12కి 12కి 12కి, నెక్స్ట్ ఈ వచ్చింది 6కి. సో 24 into 2 డివైడ్ బై 12 అంటే 1/6 ప్లస్ 12 డివైడెడ్ బై 12 అంటే 1 డివైడెడ్ బై 6 అంటే 1/6. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ ఎక్కడుందమ్మా, ఎక్కడ ఉంది. సో ఇటు బ్రాకెట్, 6 1s 6 4s 4 ప్లస్ 1/6, మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తే 4 1/6. సో కాబట్టి ఏ ఆప్షన్ అవుతుంది మనకి, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో బేసిక్గా ఈ బాడ్ మాస్ అనే రూల్ తెలిస్తే సింప్లిఫికేషన్ చేసుకుంటూ పోతే సరిపోతుంది అంతే. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎగ్జామ్స్లో లాస్ట్లో పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఇది స్టెప్ వైజ్ చేసుకోవాలి. ఎంత చిన్న మిస్టేక్ చేసినా మన దరిద్రం ఏంటంటే మీరు ఆ మిస్టేక్ చేయడం వల్ల వచ్చిన ఆప్షన్ కూడా మీకు ఈ ఆప్షన్స్లో ఉంటుంది అన్నమాట. అది మన యొక్క దరిద్రం. అందువల్ల మీరు ఏ మిస్టేక్ చేసుకోకుండా ఉండాలి. ఓకే, సో 21, 3 into x square plus 1 minus 7x by 3x equal to 6 and x not equal to 0, then the value of root x plus 1 by root x. సో చాలా బేసిక్ క్వశ్చన్ ఇది, కానీ అక్కడ మీకు ఎగ్జామ్లో ఐడియా రాకపోతే కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో ఈ 3xతో ఇండివిజువల్గా డివైడ్ చేసేయండి అమ్మా. 3 into x square plus 1 by 3x minus 7x by 3x equal to 6, అవునా. సో నెక్స్ట్ సింప్లిఫికేషన్ చేయండి, 3 క్యాన్సిల్, x క్యాన్సిల్. ఇప్పుడు ఏమొచ్చింది మనకి, x స్క్వేర్ ప్లస్ 1/x, అగైన్ డివైడ్ ఇండివిజువల్లీ, x స్క్వేర్ బై x అంటే x 1/x minus 7/3 కాస్త అటు వెళ్తే 6 plus 7/3. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x plus 1/x, 6 plus 7/3. అయితే నెక్స్ట్ మనం ఈ వాల్యూ తెలుసుకునే ముందు మీకు ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ చదువుకున్నప్పుడు కొన్ని ఐడెంటిటీస్ చదువుకుంటారు. CGL 2018 మెయిన్స్ క్వశ్చన్ కాబట్టి మెయిన్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి ఖచ్చితంగా ఈ విషయం తెలిసే ఉంటుంది. ఏంటమ్మది, వెన్ ఎవర్ x plus 1/x is equal to a, then what is the value of x square plus 1/x square? It is equal to a square minus 2. డైరెక్ట్ ఫార్ములా అదనమాట. ఎలా ప్రూఫ్ అంటే ఏముందమ్మా, హోల్ స్క్వేర్ చేసి ఆ 2 నోడు పంపించడం అంతే. ఓకే, ఇది అందరూ చెప్తారు. ఇప్పుడు రేపొద్దున మీకు ఎగ్జామ్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇచ్చేస్తాడు సమ్ బి అని, మీరు x ప్లస్ 1/x ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత వస్తుంది ఇది తెలియాలమ్మా, చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఏమి ఇచ్చాడు వాడు, ఈ వాల్యూని b ఇచ్చాడు, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే a స్క్వేర్ మైనస్ 2b అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a, b ప్లస్ 2 అండర్ రూట్. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది, b ప్లస్ 2 అండర్ రూట్. అంటే మీకు స్క్వేర్స్ ఇచ్చేసి ఈ వాల్యూ అడుగుతుంటే మీకు ఇచ్చిన వాల్యూకి +2 యాడ్ చేసి స్క్వేర్ రూట్ చేయాలి అంతే. సార్ ఇది అంతా మాకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు సార్, ఇచ్చిన క్వశ్చన్కి దీనికి సంబంధం ఏంటంటే ఉంది, క్లియర్గా కనబడుతుంది కదా ఇక్కడ మీకు. ఎక్స్ని ఎలా రాయొచ్చు మనం, √x హోల్ స్క్వేర్గా రాయొచ్చు. ఎస్ అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, స్క్వేర్స్ వాల్యూ ఇచ్చాడు 6 + 7/3 అని. మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చెప్పండి ఎంత వస్తుంది. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 6 + 7/3 వాల్యూకి 2 యాడ్ చేసి హోల్ రూట్ చేయడమే అంతే. 6 + 2 8, 8 7/3 అండర్ రూట్. 8 7/3 మిక్స్డ్ ఫ్రాక్షన్గా చేయండి. 8 3 24 7 31/3 అండర్ రూట్. వేర్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంతే, అంతకు మించి ఏం లేదు. సింపుల్ క్వశ్చన్ అనమాట. ఎప్పుడు ఈ ఐడెంటిటీస్ మీకు తెలిసినప్పుడు, తెలియకపోయినా చేయొచ్చు, కానీ తెలిసిన వాడు మీకన్నా ముందుగా ఎక్కువ ప్రాబ్లమ్స్ చేసేస్తాడు అంతే. అందువల్ల ఈ ఐడెంటిటీస్ నేను ఆల్రెడీ ఆల్జీబ్రా ప్లేలిస్ట్లో చెప్పాను, వీలైతే ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకేనా. నెక్స్ట్ AB × A - B ప్లస్ BC × B - C ప్లస్ CA × C - A ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్.
ఇది చాలా సింపుల్ క్వశ్చనే, సబ్స్టిట్యూషన్ ద్వారా చేసేవచ్చు. ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ సి ఈక్వల్ టు 0, సి 0 అయ్యింది అనుకోండి, ఏమవుతుంది, ఇదంతా 0, ఇక్కడ సి ఉంది కాబట్టి ఇదంతా 0. కాబట్టి ఏం రావాలి మనకి, ఏబి ఇంటూ ఏ మైనస్ బి రావాలి. ఆప్షన్లో నేను సి పెట్టినప్పుడు 0 పెడితే ఏం రావాలి, ఏ మైనస్ బి ఇంటూ ఏబి రావాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, అవునా, ఇది పెట్టేయండి, ఇది రాదు, ఇంకా అది కరెక్ట్ ఆన్సర్ కాదు, మనకు కావాల్సింది ఏ మైనస్ బి, అవునా. ఓకే, ఇప్పుడు నేను సి 0 పెట్టాను అనుకోండి, ఫర్ సపోజ్ ఫస్ట్ ఆప్షన్ ఏమవుతుంది, సి 0, ఇక్కడ 0. సో బి ఇంటూ మైనస్ ఏ, బి ఇంటూ మైనస్ ఏ అంటే ఎంతమ్మా, మైనస్ ఏబి ఇంటూ బి మైనస్ ఏ. సో మైనస్తో మల్టిప్లై చేస్తే ఏబి ఇంటూ ఏ మైనస్ బి, అంటే ఫస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉందా, ఉంది, చూద్దాం మిగతావి కూడా. నెక్స్ట్ సి 0, ఇక్కడ కూడా సి 0. సో బి ఇంటూ మైనస్ ఏ, మైనస్ ఏబి ఇంటూ ఏ మైనస్ బి కాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, బి సి 0, ఇక్కడ సి 0, బి ఇంటూ మైనస్ ఏ ఇంటూ ఏ మైనస్ బి అంటే మైనస్ ఏబి ఇంటూ ఏ మైనస్ బి, కానీ మనకు కావాల్సింది ఏంటి, ప్లస్ ఏబి ఇంటూ ఏ మైనస్ బి, ఇది కూడా కాదు. సో ఒక ఆప్షన్ సాటిస్ఫై అయింది, అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, అంతే. అంతేగాని అవన్నీ మల్టిప్లై చేసి కూర్చొని దాన్ని మళ్ళీ సాల్వ్ చేయడం అనేది చేయకూడదు. సబ్స్టిట్యూషన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ ఇన్ దిస్ కేస్. Yes, we already discussed these models in all the previous shifts also, BODMAS. Okay, a student was asked to find the value of 9 4/9 divided by 11 1/3 of 1/6 plus 1 1/3 into 1 4/5 divided by 3/5 into 2 1/6 of 2/3 divided by 4/3 of 2/3. It is 2/3. Okay, his answer is a 19 1/4. What is the difference between his answer and the correct answer? అంటే ఫస్ట్ మీరు కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి, మీరు మళ్ళీ ఆ కరెక్ట్ ఆన్సర్ చెప్పకూడదు, దానికి ఆడు చెప్పిన ఆన్సర్కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, సో బేసిక్గా ఫస్ట్ మీకు ఇక్కడ ఏవైతే ఫ్రాక్షన్స్ ఆర్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయో ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసేద్దాం. ఓకేనా, కొంత పని తగ్గుద్ది. 9 4/9 అంటే 81 plus 4 85/9 divided by 33 plus 1 34/3 of 1/6 plus 4/3 into 9/5 divided by 3/5 into 2 1/6 అంటే 13/6 of 2/3 divided by 4/3 of 2/3. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, బాడ్మాస్ రూల్ అప్లై చేస్తాం. బాడ్మాస్లో ఫస్ట్ ఏంటమ్మా, బ్రాకెట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ బ్రాకెట్లో మళ్ళీ మీరు ఏం చేయాలి, అగైన్ బాడ్మాస్లో బ్రాకెట్ అయిపోయాక ఆఫ్, దీంట్లో ఆఫ్ ఉందా, లేదు. నెక్స్ట్ డివిజన్ ఎక్కడ ఉంది, డివిజన్ ఇక్కడ ఉంది. సో ఎక్కడైతే డివిజన్ ఉందో ఆ డివిజన్కి లెఫ్ట్ సైడ్ నెంబరు రైట్ సైడ్ నెంబరు ఫస్ట్ మీరు ఆ యొక్క ఆపరేషన్ అనేది చేయాలి. 9/5 డివైడ్ బై 3/5 అంటే 5 క్యాన్సిల్, 3 1s 3 3s అంటే ఇది ఎంత ఆన్సరు, 3. నెక్స్ట్ రిమైనింగ్ ఆపరేషన్ ఓన్లీ మల్టిప్లికేషన్ ఉంది. 4/3 into 3 అంటే 3 3 క్యాన్సిల్. సో ఏమొచ్చింది మనకి, ఓవరాల్గా ఈ ఆన్సర్ అంతా 4 వచ్చింది. ఓకే, సో టోటల్ ఈ ఆన్సర్ అంతా కూడా ఎంత, 4. నెక్స్ట్ ఆఫ్, బ్రాకెట్ అయిపోయాక ఆఫ్ కదా, ఎక్కడెక్కడ ఆఫ్ ఉన్నాయి చూడండి, ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. సో ఇక్కడ ఆఫ్ ఉంది, ఆఫ్కి ఇటువైపు బ్రాకెట్ పెట్టేసి ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఆఫ్ ఉంది, ఇటువైపు పెట్టి అది చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ ఉంది, ఇటువైపు పెట్టి అవి క్యాలిక్యులేట్ చేయాలి. ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఓకే, మల్టిప్లై చేయండి. సో 34/3 into 1/6 చూడండి, 2 3 2 17 అంతేనా, అంటే 17/3 into 3 అంటే 17/9. వాట్ అబౌట్ దిస్ మల్టిప్లికేషన్, 2 1s 2 3s, 13/3 into 3 అంటే 13/9. 4 into 2 8, 3 into 3 9, 8/9. సో ఇప్పుడు ఆపరేషన్స్ మళ్ళీ ఏవే ఉన్నాయి అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. సో ఇక్కడైతే డివిజన్ ఉంది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ, ఇక్కడ ప్లస్, ఇక్కడ డివిజన్ 85/9 అంతేనా. సో ఇప్పుడు చూడండి, మీకు ఆఫ్ అయిపోయాక డివిజన్ చేయాలి. ఎక్కడెక్కడ డివిజన్ ఉన్నాయి ఫస్ట్ అవి చూసుకోవాలి మీరు. ఓకే, ఇక్కడ డివిజన్ ఉంది, డివిజన్కి ఇటువైపు అటువైపు బ్రాకెట్ పెట్టి ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేయాలి. డివిజన్కి ఇటువైపు అటువైపు బ్రాకెట్ పెట్టి ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేసేయండి, ఏమొస్తుందో చూడండి. 9 9 క్యాన్సిల్, 13 డివైడ్ బై 8, 13/8 అనమాట. నెక్స్ట్ ఇక్కడ 9 9 క్యాన్సిల్, 17 1 17 5 వచ్చింది.
అగైన్ వాట్ ఆర్ ద ఆపరేషన్స్ రిమైనింగ్ ప్లస్, ఇదేమో 4, ఇదేమో ఇంటూ. సో 5 + 4 × 13/8 అనేది ఫైనల్గా వచ్చింది. అగైన్ డివిజన్ అయిపోయాక మల్టిప్లికేషన్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇటు ఇటు బ్రాకెట్ పెట్టండి, క్యాలిక్యులేట్ చేయండి. 4 1s 4 2s అంటే ఎంతమ్మా ఫైనల్గా 5 + 13/2. 13/2 అంటే ఎంతమ్మా 2 6 12 1 అంటే ఆల్రెడీ 5 ఉంది, 13/2ని 6 1/2గా రాయొచ్చు. 5 + 6 అంటే 11 and 1/2. సో ఓవరాల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 11 1/2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ వాడు చెప్పిన ఆన్సర్ ఏంటి 19 1/4. ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్పాలి మనం, ఓకేనా, అర్థమవుతుందా? సో 19 1/4కి నెక్స్ట్ 11 1/2కి డిఫరెన్స్ చెప్పాలి. 19 - 11 ఎంతమ్మా 8 ప్లస్ 1/4కి 1 - 2 1/2 డిఫరెన్స్ తీస్తే ఎంతమ్మా ఇట్ ఈస్ -1/4. అవునా, అంటే 8 - 1/4 ఇట్ ఈస్ నథింగ్ బట్ 7 3/4. సో ఫైనల్గా కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది 7 3/4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడుందో చూడండి, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? సో బేసిక్గా మనం ప్రాబ్లమ్స్ ఇలాంటివి చేసేటప్పుడు లాస్ట్లో పెట్టుకోవాలి ఎగ్జామ్లో, ఎందుకంటే ఖచ్చితంగా వీటికి షార్ట్ ట్రిక్స్ అనేవి ఉండవు. మీరు ఏమైనా ఫాస్ట్గా చేద్దాం అనుకున్నా ఒక క్యాలిక్యులేషన్ బదులు ఇంకోటి చేశారంటే మొత్తం ఆన్సర్ మారిపోతుంది. ఆన్సర్ మారిపోవడం తరువాయి దాంతోపాటు మనకు వచ్చిన తప్పు ఆన్సర్ కూడా ఆప్షన్స్లో ఉంటుందన్నమాట. అది మన పెద్ద దరిద్రం. సో అందువల్ల అదే పెట్టేస్తూ ఉంటారు, ఓకేనా, అందువల్ల అలా మీరు చేయొద్దు, ఓకేనా. నెక్స్ట్ at 5x - 3 whole cube plus 2x plus 5 whole cube 27 × 4 - 3x whole cube equal to 9 × 3 - 5x × 2x plus 5 × 3x - 4. బేసిక్గా ఇక్కడ చూడండి, మనకి ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 5x - 3ని ఏ అనుకోండి, 2x + 5ని బి అనుకోండి, 3 × 4 - 3xని సి అనుకోండి. ఎందుకు 27ని కాస్త దీన్ని 3 × 4 - 3x హోల్ క్యూబ్గా రాయొచ్చు, అవునా, ఈ మొత్తాన్ని, ఓకే. కాబట్టి దీన్ని సి అనుకోండి. అప్పుడు మనకి ఎలా ఉందమ్మా ఇచ్చిన ఈక్వేషన్ a³ + b³ + c³ = 9ని కాస్త 3 × 3గా రాయొచ్చు. ఈ 3 × 3x - 4 బాగా అబ్జర్వ్ చేయండి, ఓకే. సో ఇక్కడ చూడండి 3 × ఇక్కడ 3 - 5x ఇచ్చాడు, మనం 5x - 3ని ఏగా తీసుకున్నాం, అవునా కాదా? సో కాబట్టి 3 - 5x - ఏ అవుతుంది, 2x + 5 b, ఓకే. మనం 3 × 4 - x 3xని సి అనుకున్నాం, కానీ ఇక్కడ 3x - 4 × 3 అదేమవుతుంది -c అవుతుంది. ఓవరాల్గా మైనస్ ప్లస్ అయిపోయి 3abc. a³ + b³ + c³ 3abc ఎప్పుడవుతుంది 2 కండిషన్స్ a + b + c = 0 ఆర్ సెకండ్ కండిషన్ a = b = c. సో ఫస్ట్ కండిషన్ చూడండి, దీని నుంచి మీకు వచ్చిన ఆన్సర్ అనేది ఆప్షన్లో ఉంటే అదే సరిపోతుంది, లేదు అంటే సెకండ్ కండిషన్కి వెళ్తారు. a + b + c 0 అంటే 5x - 3 2x + 5 అండ్ 3 × 4 - 3x = 0. 5x 2x 7x - 9x 7x - 9x కాదు ప్లస్ ఇంకా ఉన్నాయి కదా వాల్యూస్. 5 3 4 12 12 5 17 17లో 3 తీస్తే 14, అంతేనా. సో 2x is 0, సో 2x = 14. సో x = ఎంతమ్మా 7. x = 7 ఉందా లేదు, కానీ ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు ద వాల్యూ ఆఫ్ 2x + 1 అంటున్నాడు. x 7 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి దీంట్లోని, అప్పుడు 2 × 7 14 + 1 15 ఉందా ఆన్సర్. 15 ఆప్షన్స్లో ఉంటే అదే ఆన్సర్, లేదు అంటే ఈ కండిషన్ తీసుకుంటాము, ఓకేనా. అక్కడ ఉంది కాబట్టి ఈ కండిషన్తో ఆపేయాలి, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్కి మనకి 2 ఆన్సర్స్ ఉంటాయి. ఆ 2 ఆన్సర్స్లో ఏది ఆప్షన్లో ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. 2√10 / √5 + √2 - 7 -√5 - 2/√5 + 2 √√ -3/√7 - 2. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఏం చేయాలంటే మీరు రేషనలైజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, నేను ఒక్కొక్క దానికి చెప్తాను. ఫస్ట్ దీనికి చెప్తాను రేషనలైజేషన్. 2√10 / √5 + √2 - √7, అవునా. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఇదంతా ఒకటి అనుకోండి, ఇది ఒక టర్మ్ అనుకోండి. సో అంటే దేంతో మల్టిప్లై చేస్తాం, √5 + √2 + √7 / √5 + √2 + √7, ఓకే. సో
డినామినేటర్ ఏమవుతుంది చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. √5 ప్లస్ √2 హోల్ స్క్వేర్ అంటే 5 ప్లస్ 2 ప్లస్ 2 ఇంటూ √5 ఇంటూ √2 అంటే 2√10 మైనస్ బి స్క్వేర్ అంటే 7. సో 5 ప్లస్ 2 7 క్యాన్సిల్. పైన ఏముంది మనకి 2√10 ఇంటూ √5 ప్లస్ √2 ప్లస్ √7. సో 2√2 అంటే 2√2 క్యాన్సిల్ అయిపోతే ఓవరాల్గా ఈ వాల్యూ ఎంత వచ్చింది మీకు? ఫైనల్గా ద వాల్యూ ఈజ్ √5 ప్లస్ √2 ప్లస్ √7గా చెప్పుకోవచ్చు. అవునా? నెక్స్ట్ అండర్ రూట్, నెక్స్ట్ టర్మ్ చెప్తున్నాను. అండర్ రూట్ √5 మైనస్ 2 బై అండర్ రూట్ √5 ప్లస్ 2 హోల్ రూట్. అగైన్ రేషనలైజ్ చేయండి. దీనికి దీనికి రేషనలైజ్ ఎంత అవుతుంది? √5 ప్లస్ 2 √5 మైనస్ 2 ఇక్కడ కూడా √5 మైనస్ 2. సో √5 మైనస్ 2 √5 మైనస్ 2 అంటే √5 మైనస్ 2 హోల్ స్క్వేర్. √5 ప్లస్ 2 √5 మైనస్ 2 అంటే ఎంతమ్మా? 5 మైనస్ 4 అంటే 1 అండర్ రూట్. స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే √5 మైనస్ 2. దిస్ ఈజ్ సెకండ్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ థర్డ్ వాల్యూ ఏమి ఇచ్చాడు? 3 బై √7 మైనస్ 2 అంట. 3 బై √7 మైనస్ 2. సో సేమ్ అగైన్ క్యాలిక్యులేషన్ మల్టిప్లయింగ్ విత్ rationalizing factor √7 plus 2 √7 plus 2. సో 3 ఇంటూ √7 plus 2 బై √7 మైనస్ 2 √7 plus 2 అంటే 7 మైనస్ 4 3. సో 3 క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చింది? √7 plus 2. సో మొత్తానికి ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేయాలి. ఫైనల్లీ మీకు ఎంత వస్తుంది చూడండి. సో ఫస్ట్ వాల్యూ √5 ప్లస్ √7 ప్లస్ √2 మైనస్ √5 మైనస్ 2 మైనస్ ద నెక్స్ట్ డౌట్ వాట్ ఈస్ ఏమి ఇచ్చాడు నెక్స్ట్? ఇట్ ఈస్ ఆల్సో మైనస్ √7 ప్లస్ 2. ఏవేవి క్యాన్సిల్ అవుతాయమ్మా? √5 మైనస్ √5 క్యాన్సిల్, √7 మైనస్ √7 క్యాన్సిల్, మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ 2 ఇక్కడ మైనస్ 2 క్యాన్సిల్. సో ఓవరాల్గా ఎంత వస్తుంది మనకి? √2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో √2 ఎక్కడుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో చూడండి, సెకండ్ ఆప్షన్ దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. అఫేర్స్ క్లౌడ్ అనేది కరెంట్ అఫేర్స్కి చాలా చాలా మంచిది అనమాట. చాలా బాగుంటుంది, అన్నీ కవర్ చేస్తారు. సో సిన్స్ 2016 నేను కూడా ఇదే ఫాలో అవుతున్నాను. సో ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది మ్యాథ్స్ వరకు మీ వీడియోస్ ఒకేసారి, కానీ కరెంట్ అఫైర్స్కి జిఎస్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఏది ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదు, చాలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది తెలియట్లేదు అంటున్నారు. సో అందుకని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తాయి, లేదంటే హిందీలో ప్రొవైడ్ చేస్తాయి, తెలుగులో అయితే ఉండదు. కానీ మీకు జనవరి 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏవేవి ఇంక్లూడ్ అవుతాయంటే, మీకు బేసిక్గా 2020 కరెంట్ అఫైర్స్ ప్లాన్లో ఏంటంటే మీకు పెర్ మంత్ మీకు 90 కరెంట్ అఫైర్స్ ఇస్తారు. అంటే డైలీ చూసారా, ఇక్కడ డైలీ పీడిఎఫ్ ఉంటుంది, వీక్లీ పీడిఎఫ్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ఉంటుంది. అంతేకాకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, పాకెట్ పీడిఎఫ్స్ ఉంటాయి, ఓకే, టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ ఉంటాయి, కరెంట్ బ్యాంకింగ్ అవేర్నెస్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఇవంటే ఏంటి అంటే మీ కంటెంట్ ఇప్పుడు డేట్ వైజ్లో ఉన్న కంటెంట్ పాకెట్ పీడిఎఫ్లో కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు, కానీ మీకు ఒకేసారి రివైజ్ చేసుకోవడానికి పాకెట్ పీడిఎఫ్స్ అనమాట. ఇలా ప్రతిదీ చాలా బాగుంటాయి వీటి అన్నిటిను. ఓకే, సో మీరు బ్యాంకింగ్ ప్రిపేర్ అయినా, ఎస్ఎస్సి ప్రిపేర్ అయినా, రైల్వేస్, లేకపోతే ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, క్యాట్, పిఎస్సి, యూపీఎస్సి ఎగ్జామ్స్ ఏవైనా కూడా మీకు ఇవి చాలా చాలా బాగుంటాయి. ఓకే, మీకు ఈ బుక్స్ అనేవి పీడిఎఫ్ ఫార్మేట్లో వస్తాయి, తర్వాత మీకు మెయిల్కి సెండ్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఇది ఈ మంత్ అనేది జూన్ కదా, సో జూన్లో ఇప్పుడు మేము తీసుకుంటే మాకు జనవరి నుంచి మే వరకు ఉన్న కరెంట్ డైలీ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ అనేవి ఇస్తారా అంటే ఖచ్చితంగా మీరు ఈ రోజు పే చేస్తే ఈ రోజు వరకు ముందు ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్. మీరు ఎప్పుడు పర్చేజ్ చేసినా ముందు కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ టోటల్ ఎంత అంటే అమౌంట్ వైజ్ చూసుకుంటే 300 రూపీస్ ఇది మొత్తం అంతా కలిపితే మీకు. కానీ మీరు ఎప్పుడైతే నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ అనే నా రిఫరల్ కోడ్ యూజ్ చేశారనుకోండి, మ్యాథ్స్ విత్ మనీ, నో స్పేస్, దేనికి స్పేస్ లేదు, ఆల్ ఆర్ క్యాపిటల్ లెటర్స్, మ్యాథ్స్ విత్ మనీ అనే నా రిఫరల్ కోడ్ వాడితే మీకు ఇంకొక 10% అంటే 30 రూపీస్ డిస్కౌంట్ వచ్చి 270 రూపీస్కే మీకు
వస్తుంది అనమాట. ఓకే, లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కింద స్టార్టింగ్లో ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమైనా ఇబ్బంది పడితే ఖచ్చితంగా ఇది తీసుకోండి. ఓకే, మీరు ఇంకే వెబ్సైట్స్ ఇంకే ప్రిపేర్ అవ్వక్కర్లేదు, ఇది సరిపోతుంది. ఓకేనా, సో మనం ఇంకా వీడియోలోకి వెళ్దామా. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 28 ప్లస్ 10 రూట్ 3 అండర్ రూట్ మైనస్ 7 మైనస్ 4 రూట్ 3 అండర్ రూట్. సో బేసిక్గా మీకు ఒక సర్డ్ యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం తెలియాలి. నేను ఆల్జీబ్రాలో ఆల్రెడీ చెప్పాను, ఇది ఎలా చెప్తాం, 28 ప్లస్ ఇక్కడ 10 రూట్ 3 ప్లేస్లో మనం ఖచ్చితంగా ఇక్కడ 2 తప్ప మిగతా నెంబర్ ఎంత ఉంది 5ని లోపల పంపించాలి. 2 ఇంటూ 5 లోపలికి వెళ్ళిపోతే 25 ఇంటూ 3 అంతేనా, మైనస్ 7 మైనస్ ఇక్కడ ఎంత ఉండాలని చెప్పాను, 2 మాత్రమే ఉండాలి, మిగతాది పంపించేయండి. మిగతాది ఎంత 2, ఈ 2 లోపలికి వెళ్ళిపోతే 4 అయిపోతుంది. ఓకే, సో చూడండి ఇక్కడ అండర్ రూట్లోని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. 2 కాకుండా అండర్ రూట్లో ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ఎడిషన్ చేస్తే 28 రావాలి, మల్టిప్లై చేస్తే 25 ఇంటూ 3 రావాలి. సేమ్ ఇక్కడ కూడా మల్టిప్లై చేస్తే 4 ఇంటూ 3 రావాలి, ఎడిషన్ చేస్తే 7 రావాలి. క్లియర్గా కనబడుతుంది. 25 ప్లస్ 3 ఈజ్ 28, 25 ఇంటూ 3 ఈజ్ 25 ఇంటూ 3. హియర్ ఆల్సో 4 ప్లస్ 3. కాబట్టి ఈ వాల్యూ ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 25. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్. ఓకే, నెక్స్ట్ మైనస్ ఆఫ్ ఇక్కడ 4, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది, మీకు ప్లస్ రాదు. ఓకేనమ్మా, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే ఎంతమ్మా 5 ప్లస్ రూట్ 3 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ రూట్ 3. 5 మైనస్ 2 3 ప్లస్ 2 రూట్ 3. 2 రూట్ 3 అంటే 1.732. 17 34 3.4 సంథింగ్ అనుకుంటే 6.4. 6.4 నియర్లీ ఎక్కడ ఉంది 6.5. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు బేసిక్గా మీకు స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం తెలియాలి. థర్డ్ తెలిసినప్పుడు ఎంత ఫాస్ట్గా మీరు ఫైండ్ అవుట్ చేస్తారో దాన్ని అక్కడ పెట్టడం, అంతే, అంతకన్నా ఇంక మించి ఏం లేదు. ఓకేనా. 78. If 5 root 5x cube plus 2 root 2y cube is equal to ax plus root 2y into bx square plus 2y square plus 6xy, then the value of a square plus b square minus c square. ఇవి చాలా ప్రాబ్లమ్స్ చేసాం ప్రీవియస్ షిఫ్ట్లో, అవునా కదా. దీన్ని ఎలా రాసుకుంటాం, రూట్ 2 5x హోల్ క్యూబ్. 2 రూట్ 2 ఎలా రాస్తాం, రూట్ 2y హోల్ క్యూబ్. ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫామ్లో ఉంది. అంటే దీన్ని ఏం రాయొచ్చు, ఏ ప్లస్ బి దట్ ఈస్ రూట్ 5x ప్లస్ రూట్ 2y into a square that is 5x square plus b square that is 2y square plus ab root 10xy. కంపేర్ చేయండి, రెండు కంపేర్ చేయండి. ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ రాయండి. ఏ వాల్యూ ఎంత, సారీ ఏ వాల్యూ ఎంత వస్తుంది, రూట్ 5x కదా అంటే రూట్ 5. బి వాల్యూ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 5. సి వాల్యూ ఎంతమ్మా రూట్ 10. మీరేం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. సింపుల్, ఇంకేముంది. రూట్ 5 హోల్ స్క్వేర్ 5, 5 స్క్వేర్ అంటే 25 మైనస్ రూట్ 10 హోల్ స్క్వేర్ అంటే 10. 25 5 30, 30లో బతిస్తే 20. ఎక్కడుంది, థర్డ్ ఆప్షన్. సింపుల్గా చేసేవచ్చు, ఇంతకు మించి ఇంకేముంది. ఐడెంటిటీస్ని అప్లై చేయడం తెలియాలి, అంతకు మించి ఏమీ ఉండదు. ఓకేనా. నెక్స్ట్ 88. ఇవి కూడా మనం లాస్ట్ ప్రీవియస్ షిఫ్ట్లో చెప్పాం. 0.47 బార్ ప్లస్ 0.503 బార్ మైనస్ 0.39 బార్ ఇంటూ 0.2 బార్ ఈక్వల్ టు హౌ మచ్. ఓకే, సో బేసిక్గా ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలమ్మా. ఏంటి అంటే ఎప్పుడైనా ఒక సింగిల్ బార్ అనేది ఇంకొక సింగిల్ బార్తో మల్టిప్లై చేసినప్పుడు 2 బార్స్ వస్తాయి. ఓకే, ఒక సింగిల్ బార్ని ఇంకొక 2 బార్స్తో మల్టిప్లై చేసినప్పుడు 2 బార్స్ వస్తాయి. డిఫరెన్స్ చేసినా ఎడిషన్ చేసినా ఏది ఎక్కువ ఉందో అది. ఓకేనా. ఇక్కడ 2 బార్స్ ఇక్కడ 2 బార్స్ సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు మళ్ళీ 2 బార్స్ వస్తాయి. సో ఫైనల్గా ఆప్షన్లో 2 బార్స్ ఎక్కడ ఉందో అది ఆన్సర్ అనమాట. ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి 2 బార్స్, అవునా. కాబట్టి మనం ఓవరాల్గా ప్రొసీజర్ చేసుకోవాలి, అర్థమవుతుందా. కాబట్టి ప్రొసీజర్ చేస్తాం, లేకపోతే మనం ఆ విధంగా చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ సి. అయితే మనం వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామా. 0.47 బార్ అంటే 47 మైనస్ 4/90. ఇవి ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో కూడా. 503 మైనస్ 5/2 బార్స్ ఉన్నాయి కాబట్టి 990 మైనస్ 39 మైనస్ 3/90 ఇంటూ 0.8 బార్ అంటే 8/9. నెక్స్ట్ ఏం చేస్తాం, 39 మైనస్ 3 అంటే 36, అవునా.
9 1s 9 4s. ఓకే, 4 ఇంటూ 8 32. కానీ ఇక్కడ 47లో 4 తీస్తే 43. 43 32 ఎందుకు, రెండింటికి డినామినేటర్స్ 90 కాబట్టి. 43లోంచి మైనస్ 32 తీస్తే 11 బై 90 ప్లస్ 503 మైనస్ 5 అంటే 498 బై 990. ఎల్సిఎం ఎంతమ్మా 990. ఇక్కడ 9తో మల్టిప్లై చేయాలి, 99 498 అంటే ఎంతమ్మా 8 16 17. సారీ ఇక్కడ 11 20 సారీ 11తో కదా మల్టిప్లై చేయాల్సిందే. సో ఇట్ ఈస్ 121. ఓకే, ఎంత వస్తుంది 121 ప్లస్ 498 అంటే 619 బై 990. ఇక్కడ చూడండి 990 అనగానే మీరు దీన్ని ఎలా రాసుకోవాలి, 990 అనగానే ఖచ్చితంగా 2 bars అంతేనా. 2 bars అంటే ఇక్కడ 2 నెంబర్స్ తీసేయండి. ఈ 2 నెంబర్స్ తీసేశాక ఈ ముందు ఉన్న నెంబర్ ఎంతైతే ఉందో దాన్ని యాడ్ చేయండి. 619 ప్లస్ 6 అంటే ఎంత 625. 2 bars పెట్టేయండి, 0 ఉంది కాబట్టి 0 పాయింట్. సో 0.625 bar ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయిపోయింది. సార్ ఎందుకు సార్ ఇలా రాస్తున్నారంటే మీకు నేను చెప్పింది తెలిస్తే అర్థమైతే ఓకే, లేదు అంటే బేసిక్గా దీన్ని ఎలా రాయొచ్చు అంటే 625 మైనస్ 6 రాయచ్చా 619 బై 990. ఈ వాల్యూని ఇనీషియల్గా మనం ఎలా రాసామో అలా రాసుకుంటాం అనమాట. దీన్నే 0.625 బార్గా రాసుకోవచ్చు. ఓకే, దాట్స్ ఇట్. అందువల్ల నేను ఏం చెప్తానంటే ఇక్కడ 2 9s ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 నెంబర్స్ తీసేయండి. ఆ 2 నెంబర్స్ కాకుండా మిగతా నెంబర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయండి. ఆ న్యూమరేటర్కి వచ్చిన నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి 2 bars పెట్టేయండి, సరిపోతుంది. If 5x plus 2y divided by 10x plus 3y, 5x plus 2y divided by 10x plus 3y equal to 5 by 9, then 2x square plus 3y square divided by is 2, 4x square plus 9y square ఎంత అని అడుగుతున్నాడు. సో చాలామంది ఏం చేస్తారు, ఇది చాలా సింపుల్. ఇది క్రాస్ మల్టిప్లై చేయడం, క్రాస్ మల్టిప్లై చేసి ఎక్స్ బై వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ ఎక్స్ వాల్యూ ఎంత వై వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది, అంతేనా. సో క్రాస్ మల్టిప్లై చేసి చేయొచ్చు. లేదు అంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ 10x కనబడుతుంది, ఇక్కడ 5x కనబడుతుంది కాబట్టి నేను ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తా, ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తా. ఇప్పుడు చూడండి పైన ఏమవుతుంది, నాకు 2 ఇంటూ 5x దట్ ఈస్ 10x అవుతుంది, 2 ఇంటూ 2y 4y అవుతుంది, అవునా. ఇప్పుడు కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేస్తాను. కాంపోనెంట్ డివిడెండ్ అప్లై చేస్తాను అనుకోండి, ఎంత వస్తుంది చెప్పండి. 10x ప్లస్ 10x 20x ప్లస్ 4y ప్లస్ 3y 7y by 10x minus 10x 0, 4y minus 3y y equal to 5 into 2 10, ఇది by 9 అవుతుంది. 10 plus 9 అంటే 19, 10 minus 9 అంటే 1 అంటే 19. ఇప్పుడు చూడండి 20 ఇండివిజువల్గా డివైడ్ చేయండి. 20 ఇంటూ ఎక్స్ బై వై ఈక్వల్ టు 7y బై వై అంటే 7. ఆ 7 ఇటు పంపించండి, 19 minus 7 12, అంతేనా. ఇప్పుడు నెక్స్ట్ 4 5s 4 3s. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ బై వై 3/5. ఇప్పుడు మనకి ఎక్స్ బై వై వచ్చింది, కానీ మనకి ఏం కావాలి 2x² ప్లస్ 3y². పవర్లు ఇక్కడ 2 ఉన్నాయి, కిందన డినామినేటర్లోని పవర్ 2 ఉన్నాయి కాబట్టి ఐ కెన్ డైరెక్ట్లీ టేక్ ఎక్స్ వాల్యూ 3 అండ్ వై వాల్యూ 5 తీసుకొని పెట్టేసేయండి, ఇంకే సింపుల్గా అయిపోతుంది. ఏమొస్తుంది మనకి 2 ఇంటూ ఒకసారి మళ్ళీ కింద రాసుకుందాం, ఏం పర్వాలేదు. 2x² ప్లస్ 3y² డివైడెడ్ బై 4x² ప్లస్ 9y². ఎక్స్ బై వై ఎంత వచ్చిందమ్మా 3/5. ఎక్స్ వాల్యూ 3 వై వాల్యూ 5 అంటే x² ఎంత 9, 3 ఇంటూ y² ఎంత 25. నెక్స్ట్ 4x² 4 ఇంటూ 9 ప్లస్ 9 ఇంటూ 25. సో సింప్లిఫై చేయండి, ఇది ఎంత వస్తుంది 2 ఇంటూ 9 18, 18 ప్లస్ 25 దట్ ఈస్ 93 అండ్ 36 ప్లస్ 225 261. ఏమైనా సింప్లిఫై అవుతుందా, అవుతుంది. 3తోని 3 31s 3 7s సారీ 3 8s 24 3 7. సో 31/87 ఎక్కడుందో అదే ఆన్సర్, 31/87. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, clear. So just simplify the value of x is to y and substitute this value in the given. A, B and C are 3 fractions such that A is less than B is less than C. అంటే ABs అనే 3 నెంబర్స్లో A అనేది అది చిన్న నెంబరు, C అనేది అది పెద్ద నెంబరు. ఇఫ్ C is divided by A,
సిని నేను ఏతో డివైడ్ చేశాను, అప్పుడు ఏమవుతుందంట, ద రిజల్ట్ ఈజ్ 9/2. వెరీ గుడ్. విచ్ ఎక్సీడ్స్ అంటే ఈ 9/2 వాల్యూనే విచ్ ఎక్సీడ్స్ బి బై 23/6 అంటే ఆ సేమ్ వాల్యూనే ఎంత, బి కన్నా 23/6 ఎక్కువ. ఓకే, అండ్ ద సమ్ ఆఫ్ ఏబిసి ఈజ్ 19/12. ఇంకొకటి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, ఇంకో కండిషన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు, 19/12 అంట. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2a ప్లస్ బి మైనస్ సి. సో ఇక్కడ మనకి ఇన్ని ఈక్వేషన్స్ నుంచి 3 ఈక్వేషన్స్ నుంచి ఆ 3 వేరియబుల్స్ని ఫైండ్ అవుట్ చేయడం అంతే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఈక్వేషన్ నుంచి ఏం చెప్పొచ్చు, బి ఈక్వల్ టు 23/6 మైనస్ 9/2 అంతేనా. ఎల్సిఎం తీయండి, 6 23 మైనస్ 9/2 మైనస్ 23/6 ఎస్ 9/2 మైనస్ 23/6 6 ఎల్సిఎం 27 మైనస్ 23 అంటే 4/6 అంటే 2 2 3. బి ఎంతమ్మా 2/3 వచ్చిందా. నెక్స్ట్ ఇక్కడ బి 2/3 సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏ ప్లస్ సి అవుతుంది 19/12 మైనస్ 2/3 అవునా. ఏమొస్తుంది అప్పుడు ఎల్సిఎం ఎంత, ఏ ప్లస్ సి ఈక్వల్ టు 12 ఎల్సిఎం 19 మైనస్ 2 4 8 అంటే ఎంత 11/12. ఏ ప్లస్ సి ఏమో 11/12, ఏ/సి ఏమో 2:9 అంటే సి 9 పార్ట్స్ అయితే ఏ 2 పార్ట్స్ అయితే అప్పుడు ఏ ప్లస్ సి ఎంత అవుతుంది 9 + 2 11 పార్ట్స్. 11 పార్ట్స్ ఇస్ గివెన్ యాజ్ 11/12. దెన్ వాట్ అబౌట్ 1 పార్ట్ 1/12. 1 పార్ట్ 1/12 కాబట్టి ఏ ఎన్ని పార్ట్స్ అమ్మ 2 పార్ట్స్ అంటే 2 × 1/12 దట్ ఈస్ 1/6. సి ఎంత 9 పార్ట్స్, 9 పార్ట్స్ అంటే 9 × 1/12 అంటే 3 3 3 4 3/4 అంటే నాకు బి వచ్చేసింది, ఏ వచ్చేసింది, సి వచ్చేసింది. దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆ ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా. ఏ ఎంత 1/6, ఏ 1/6, బి ఏమో 2/3, సి ఏమో 3/4. మీరేం ఫైండ్ అవుట్ చేయాలి, 2a ప్లస్ బి మైనస్ సి. సో 2 × 1/6 ప్లస్ 2/3 మైనస్ 3/4. 2 1s 2 3s 1/3 ప్లస్ 2/3 అంటే 1 మైనస్ 3/4. 1 మైనస్ 3/4 అంటే 1/4. 1/4 ఆన్సర్ ఎక్కడుందో అదే కరెక్ట్ ఆన్సర్, 4th ఆప్షన్. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో అంటే ఈ మెథడ్ ఆల్రెడీ నేను సెప్టెంబర్ 11th చెప్పాను. 11th షిఫ్ట్లో కూడా ఇదే మోడల్ ఇచ్చాడు ఒకటి, 12th షిఫ్ట్లో కూడా ఇచ్చాడు, 13th షిఫ్ట్లో కూడా ఇదే మోడల్ ఇచ్చాడు, చూసారా. సో కాబట్టి మీకు ఎగ్జామ్లో రిపీటెడ్ మోడల్స్ అనేవి అవుతూ ఉంటాయి, కానీ మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని వాటి ఇఫ్ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 6, xy z ఈక్వల్ టు -10 and x² plus y² plus z² equal to 30, then what is the value of x³ plus y³ plus z³. సో దీన్ని మనం ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ షిఫ్ట్స్ అంటే సెప్టెంబర్ 11th 12th ఇచ్చిన ఇలాంటివి ఇచ్చాడనమాట. మనం ఆల్రెడీ అవి చెప్పడం కూడా జరిగింది. మీకు ఇలాంటివి 2 మెథడ్స్లో చేయొచ్చు. మొదటిది ఏంటమ్మా సబ్స్టిట్యూషన్ మెథడ్, అంటే ఇచ్చిన ఈ 3 ఈక్వేషన్స్ సాటిస్ఫై అయ్యేటట్లు మనం 3 వాల్యూస్ తీసుకుంటాం. అది మీకు ఎప్పుడు అంత వేగంగా మీరు చేయగలరు అంటే మీకు ప్రాక్టీస్ ఉండాలన్నమాట. చూడగానే ఒక ఐడియా రావాలి. ఇప్పుడు నేను ఎక్స్ ఒక 5, వై అనేది 2, జెడ్ అనేది -1 తీసుకున్నాను అనుకోండి. ఫర్ సపోజ్ 5 + 2 -1 ఎంతమ్మా 6 సరిపోయింది. 5 × 2 × -1 ఎంతమ్మా -10 సరిపోయింది. నెక్స్ట్ 5² + 2² అంటే 29, -1² అంటే 1 30, ఇది కూడా సరిపోయింది. అంటే ఈ వాల్యూస్కి సూట్ అవుతుంది, అంతేనా. కాబట్టి నాకు కావాల్సింది ఏంటి, x³ + y³ + z³ అంటే ఎంతమ్మా 125 + 8 -1 అంటే 125 + 7 అంటే ఎంత 132. దిస్ ఈజ్ వన్ మెథడ్ ఇన్ విచ్ యూ కెన్, అంటే మీరు చాలా ఈజీగా చేసేవచ్చు. ఎప్పుడు ఈ వాల్యూస్ అనేవి తెలిస్తాయి. ఇవి తెలియడం అంత ఈజీగా తెలియవు, మీకు చాలా ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ ఉంటేనే చేయగలరు. లేదు అంటే మనకి తెలిసిన ఐడెంటిటీస్ ఉంటాయి కదా, ఆ బేసిక్ ఐడెంటిటీస్ యూజ్ చేయాలి. వాట్ ఈస్ ద సెకండ్ మెథడ్, ఇట్ ఈస్ యూజింగ్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్. మనకి ఒకటి తెలుసు, ఏంటది, x³ + y³ + z³ ఈక్వల్ టు x + y + z ఇంటూ x² + y² + z² మైనస్ ఆఫ్ xy + yz + zx + 3xyz. అంటే ఇక్కడ ఈ మైనస్ ఉంటుంది నార్మల్గా, అది RHS పంపిస్తే ఇది అంటే ఈ వాల్యూ అనేది దీనికి ఈక్వల్గా ఉంటుంది.
మనకి ఏ వాల్యూస్ ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఇచ్చాడు, ఎక్స్ వై జెడ్ వాల్యూ ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వాల్యూ ఇచ్చాడు. ఈ వాల్యూ ఇవ్వలే కదా, ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? బేసిక్గా మనకి వేరే ఒక ఐడెంటిటీ ఉంది, ఏంటమ్మది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్. ఈ ఐడెంటిటీ నుంచి ఈ వాల్యూ అనేది తెచ్చుకుంటాం. చెప్పండి ఇది ఎంత వస్తుంది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంతమ్మా 30 ప్లస్ 2 ఇంటూ టోటల్ దిస్ వాల్యూ ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్. 36 స్క్వేర్ అంటే మైనస్ 30 అంటే 6, ఇక్కడ 2 ఉంది కదా, 6/2 అంటే 3. అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్? ఇట్ ఈస్ 3. అంతేనా? సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి అమ్మా. సో మనకి చేయండి, ఇది ఏమొస్తుంది మనకి? ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్లీ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఇది ఎంతమ్మా? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ 30 మైనస్ ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ దట్ ఈస్ 3 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ వై జెడ్ ఎంత? -10. అంతేనా? సో 30లో 3 తీస్తే ఎంతమ్మా? 29. 29 ఇంటూ 6 అంటే 972 162 మైనస్ 3 ఇంటూ -10 30. హౌ మచ్ ఇట్ ఈస్? 132. కాబట్టి మనం ఫస్ట్ మెథడ్లో చేసిన, సెకండ్ మెథడ్లో చేసిన ఆన్సర్ ఎంత వచ్చింది? 132. సో 132 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీరు ఏ మెథడ్ అయినా చేయొచ్చు, కానీ ఈ ఐడెంటిటీస్ ఇలా మనకి సింప్లిఫైడ్ వాల్యూస్ కావాలి అంటే ప్రాక్టీస్ ఉండాలి, లేదు అంటే సెకండ్ మెథడ్ అయినా చేసుకోవాలి ఫాస్ట్గా. ఓకే, నెక్స్ట్. With this, I'll conclude this session, and in the next session, I'll come up with other important models. Okay, have a good day. Thank you very much, and all the very best to all of you, and Jai Hind.